ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సన్నిధిలో కొంచెం నవ్వుతా కూర్చోండి మీరు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నవ్వుతా కూర్చుంటే మంచి ఆరోగ్యం తెలుసా మీకు? ఆమేన్, హల్లెలూయా. నువ్వు పేరిల్లో వెళ్ళి రాసుకొని దేవుని స్తోత్రం కలిగిన గాక పార్లర్కి పోయి బ్యూటీ పార్లర్లో పోయి ముఖం అంతా చెక్కించుకొని వచ్చినా దేవుని స్తోత్రం ఏం ప్రయోజనం లేదు సంతోషంగా లేకపోతే. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది కర్రెగా ఉంటారు కానీ ఎంత అందంగా ఉంటారో, కొంతమంది ఎర్రగా ఉంటారు కానీ అసలు వాళ్ళ ముఖం వల్ల కళే ఉండదు, పేడు మూతేసుకుని ఉంటారు కదా. మీరు మంచోళ్ళు, బాగా నవ్వుతున్నారు పైడిపాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నవ్వు స్థిరకాలం ఉండును గాక మీ జీవితాలు. ఆమేన్, హల్లెలూయా. నవ్వితే ఎంత అందంగా ఉన్నారబ్బా. దేవుని స్తోత్రం కలిగిన గాక. నవ్వుతూ ఉండాలి ఎప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఏమైంది మళ్ళీ అటు సీరియస్ అవుతున్నారు? హల్లెలూయా. చల్లబడ్డట్టున్నారు, కొంచెం గట్టి చెప్పండి. రైట్, దేవుని స్తోత్రం. ఈ ఊపు ఉండాలి. కెరూబును వివరిస్తూ కెరూబులు ఏ రీతిగా తయారు చేశారో చాలా అద్భుతంగా వివరణ చేశాడు ఇక్కడ. ఎలా చేశాడంటే అసలు ఈ కెరూబులు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి, అవి దేనికి పోల్చబడ్డాయని చూసిన తర్వాత ఒక్కొక్కటి వివరణ చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి అసలు? ఎనీ గెస్? ఏం రోజు వాకింగ్ చేస్తుంటే అంటున్నాం కానీ ఎక్కడి నుంచి ప్రారంభపడ్డాయి ఎక్కడ ముగించాయంటే ఎవడికి తెలుసు అన్నట్టు చూస్తున్నారు మీరు. ఆమె ఈ మధ్య మనకు బైబిల్ బాగా తెలిసి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగి తెలియకపోతే రోజులు బాగాలేవు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చాలా కొంచెం జ్ఞానం నేర్చుకోవాలి. ఆమేన్, దేవుని స్తోత్రం. ఎవడిగిన సమాధానం చెప్పేటట్టు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును. ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డాయంటే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుని స్తోత్రం కలిగిన ఒక చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాస్తాడు. ఏంటి ఆ మాట అంటే 3వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ కెరూబు ప్రస్తావన అనేటటువంటిది అక్కడ ప్రారంభించబడింది. చూడండి అక్కడ. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోట తూర్పు దిక్కున కెరూబులు ఇక్కడ మనం కనబడతాయి. ఎందుకంటే ఆదిమానవుడు అయినటువంటి ఆదాము చేసినటువంటి పాపమును బట్టి దేవుని స్తోత్రం ఆ తోటలోనికి మరలా రాకుండా అక్కడ కెరూబును ఒక కాపలాదారునిగా పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే కెరూబు అని అంటే దేవుని మాట వినేది, దేవుని యొక్క ఆజ్ఞను శిరసా వహించేది, దేవుడు చెప్పిన పనిని చేసేటటువంటిది అని మనం చూస్తాం అక్కడ. అలాగే మరొకటి మనం చూస్తే దేవుని స్తోత్రం కలిగిన గాక కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే జస్ట్ ఒక వివరణ చేస్తాను మీకు అంతే, తర్వాత మన వాక్యంలోకి వెళ్ళిపోతాం. 18వ అధ్యాయం 10వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ దేవుడు ఒక చక్కని మాట రాశాడు. ఏం రాశాడు అక్కడ? కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును. అంటే కెరూబును తన వాహనంగా కూడా వాడుకున్నాడు. ఆమేన్, తను వాడుకునే కెరూబుగా కూడా కెరూబు కనబడుతుంది. మరొక మాటలో మనం చదివితే దేవుని స్తోత్రం 28వ అధ్యాయం 14వ వచనం ఎస్కేల్ గ్రంథంలో అక్కడ మంచి వర్షిప్ చేసే వర్షిప్ లీడర్ గా కనబడతాడు సాతాను గాడు. ఇలాగూ రకరకాలుగా దేవుడు కెరూబులు వాడుకుంటూ వచ్చాడు. అభిషేకము అవసరం లేదు. ఇలాగ వాడుకుంటూ దేవుని స్తోత్రం వస్తున్నటువంటి దేవుడు నిర్గమాకాండం 25వ అధ్యాయం 18వ వచనంలో వచ్చరికి ఒక ప్రత్యేకమైన రీతిలో దాన్ని కూడా చెప్తూ వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి కెరూబును సేవకుడిగాను, ఒక్కొక్కసారి కెరూబును విశ్వాసిగాను దేవుని స్తోత్రం మనం పోల్చుకోవచ్చు. పిల్లరా, దేవుని స్తోత్రం అనగా కెరూబు సేవకుడిగా పోలిస్తే ఆయన మాటలు నెరవేర్చే బిడ్డగా, ఆయన పనిచేసే బిడ్డగా, ఆయన చిత్తాన్ని జరిగించే బిడ్డగా కెరూబు కనబడుతుంది. అదే రీతిగా విశ్వాసులైన మనం కూడా దేవుని స్తోత్రం ఆయన మాట వింటే, ఆయన మోసే బిడ్డలుగా ఉంటే, ఆయన చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా ఉంటే దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాడో ఇక్కడ మీకు కనబడుతుంది. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజువై పాడరే, పాడితే ఏమైద్దు? పాడను. 1 ఏరి ఏమయ్యా మలాకి ఆడిపోయాను నువ్వు. ఓ మలాకి, ఇంకేడ మలాకి అంటవా? పాత నిబంధనలు ముగించాడు, కొత్త నిబంధన ప్రారంభం కాలేదంట. హల్లెలూయా. ఈ తబలా ప్లేయర్ అని ఉంటే మంచిగా ఉంటుంది. ఏనేడి ఈయన పేరేంది? వీళ్ళు కూడా పేరు మలాకి ఆడున్న రావాలి త్వరగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్షిరాజువై
నీ రెక్కలపై మోసితివే. కూడా తప్పట్లో నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. ఆమేన్. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. ఆమేన్. నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. హల్లెలూయా. ఈ రీతిగా పాడుకుంటూ మనం ఈ వచనాన్ని ధ్యానం చేస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నౌ లెట్స్ కమ్ టు ది బుక్ ఆఫ్ ఎక్సోడస్. నిర్గమకాండం 25వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలుగును గాక. 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మీన్ వైల్ దేవుని స్తోత్రం. మ్యూజిషియన్స్ ఎక్కడున్నా త్వరగా రావాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నిర్గమకాండం 25వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. చదువుతారా? మరియు రెండు బంగారు కరుణాపీఠం యొక్క రెండు కొనలను పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులు దానితో ఏకాండమై ఉండాలి. ఆమేన్. ఏ కాండమై ఉండాలట? ఒకే కాండమై ఉండాలి కెరూబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. బంగారు ఎలాంటి కెరూబు ఇది? దేవుని స్తోత్రం. ఎలాంటి కెరూబట? బైబిల్ చదివినా ఏడి? ఎవరు చదువుతుంది బైబిల్? ఎవరు చదువుతుంది? ఏ కెరూబు అది? ఏ కెరూబు అది? ఏ కెరూబు అది? దేవుని స్తోత్రం. బంగారు కెరూబు. ఆమేన్. హల్లెలూయా. ఏ కెరూబట? బంగారు కెరూబు. దేవుని స్తోత్రం. అంటే దేవుని బిడ్డగా దేవుని స్తోత్రం. నువ్వు ఎవరివో తెలుసా? ఎవరు నువ్వు? ఎవరు చెప్పరేమండి? ఎవరు నువ్వు? బంగారం. దేవుని స్తోత్రం. మనం అంటాం కదా, కొడుకుని కూతురు రబ్బా, వాడు కర్రోడైనా ఎర్రోడైనా శివుడు ముక్కోడైనా శివుడి గారుతున్నా దేవుని స్తోత్రం. షెడ్డిటి పోయినా పోయినా మయ్య బంగారం అంటాం కదా. దేవుని స్తోత్రంగా దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? కెరూబు అయినటువంటి నిన్ను ఆయన ప్రారంభంలోనే దేవుడు అనుకున్నాడు, యు ఆర్ ఎ గోల్డ్. ఆమేన్. చెప్పుకోండి. ఇప్పుడు నువ్వు చెప్పుకోండి, నేను బంగారం అని. నేను ఎవడు అండో అనుకో, కనీసం నువ్వు అని అనుకో. దేవుని స్తోత్రం. నేను బంగారం. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పుకుంటా ధైర్యంగా, నేను నల్ల బంగారం. ఆమేన్. అటు నవ్వుతారు అనుకోండి. నీ కొడుకుని అంటవా? దేవుని స్తోత్రం. మీ ఆయన పొరపాటును కూడా నాకు తెలుసు. కొడుకునే అంటావు, కూతురునే అంటావు నువ్వు. మీ ఆయన పొరపాటును కూడా. వచ్చారా? స్తోత్రం. హల్లెలూయా. కూర్చోరు ఇక్కడే. ఆమేన్. హల్లెలూయా. మీకు ఏమైనా కావాలని చెప్తే తెప్పిస్తా. అలాగే మంచోడు తమ్ముడు. పక్షిరాజువై నీ రెక్కలపై కొట్టలు కొట్టాలి. మోసితివే గాని నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరొచ్చింది? బంగారము కెరూబు. దేవుని బిడ్డ, ఇక్కడున్నటువంటి నీవు వట్టి వ్యక్తివి కాదు, సామాన్యమైన వ్యక్తివి కాదు, ఏదో విలువలేని వ్యక్తివి కాదు. యు ఆర్ వాల్యూడ్ బై గాడ్. దేవుని చేత విలువైన వ్యక్తిగా చేయబడ్డావు. నేను మట్టినండి, నేను పనిమాలను అనుకోకో. దేవుడు ఏం చేశాడు? కెరూబు, బంగారు కెరూబుగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. బంగారం చాలా విలువైంది. బంగారం చాలా వాల్యుబుల్. బంగారం చాలా శ్రేష్టమైంది. అంటే దేవుడు కెరూబుగా, దేవుడు అధికారంలోనే మానవులైన మనల్ని ఆయన కెరూబుగా ఒక బంగారం లాగా చేశాడు నిన్ను. ఆమేన్. టీవీలు ఎంతమంది వచ్చారు? వామ్మో, ఎవరు చూడట్లే హీరో. ఎంత అబద్ధమో. ఇంటికి పోయి చూస్తే ప్రతి ఇంటికి టీవీ ఉంటుంది. మరి ఎవరు చూడరన్నట్టు సైలెంట్గా ఉంటారా? ఎత్తండి టీవీ చూసేవాళ్ళు చేతులు ఎత్తండి. నేను కూడా చూస్తాలే, ఎత్తండి. ఇప్పుడు ధైర్యం వచ్చింది, అయ్యగారు చూస్తారంట కదా అని. అందులో గుండె ఆయన వస్తాడు. ఎంతమంది తెలుసు? ఇదంతా ఖచ్చితంగా చెబుతారు, ఎందుకంటే గంగారం కదా. గుండె ఆయన వస్తాడు. ఏమని వస్తాడు ఆయన? గుండె ఆయన ఏమని వస్తాడు? మళ్ళీ గుండె ఆయన ఏమవుతాడు? డబ్బులు ఊరకనేరు కదా. ఆయన చేసే బిజినెస్ ఏందో తెలుసా? బంగారమే. ఆయన కూడా బంగారం లాగా ఎర్రగా మెరుతుంటాడు, గుండు మెరుతుంటుంది ఆయనదే.
కదా. బంగారం అంత విలువ ఉంది దానికి. ఇప్పుడు దరిదాపుగా అదంతా గ్రామా ఏమంటారు కదా, ఈ బాగా చెప్తారు ఎందుకంటే కొంటాం కదా. ఏ కొనపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా కొంటాం. ఒక గ్రామం ఎంతట దరిదాపుగా ₹1,00,000 దాకా వెళ్ళిపోయింది. ఒక్క గ్రామే. నువ్వెంత ఉంటావు? ఒక్కొక్కళ్ళు నిలబెడితే 60 కేజీలు ఉంటారు, 70 కేజీలు ఉంటారు, 75 కేజీలు ఉంటారు, 100 కేజీలు ఉంటారు. దేవుని స్తోత్రం కలిగినాక ఈ లెక్కన దేవుని స్తోత్రం 100 ఇంటూ లెక్క చేసుకో. ఆమేన్. నువ్వు ఎంత మంచి విలువైన వ్యక్తివో, ఎంత మంచి వాల్యుబుల్ పర్సన్వో. నువ్వు ఆషామాషి కాదు. దేవుని స్తోత్రం. నువ్వు చాలా శ్రేష్టమైన వ్యక్తివి. ఈ రాత్రి ఇక్కడ ఉన్నావంటే యు ఆర్, దేవుని స్తోత్రం, హానర్డ్ బై గాడ్. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. హల్లెలూయా. ఆమేన్. అంతటి విలువైనటువంటి బంగారాన్ని దేవుని స్తోత్రం దేవుడు ఎంతగా డిజైన్ చేశాడు అని అంటే, ఈ వాక్యం చదువుతుంటేనంటే అద్భుతమైన విషయాలు కనపడుతుంటాయి. ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైన సంగతులు కనపడతాయి. కాబట్టి రాత్రికాల సమయంలో ఒక్క విషయాన్ని మీకు పాయింట్ టచ్ చేయాలని ఆశపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. నౌ లెట్స్ కమ్ టు ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 25 వర్డ్స్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 19వ వచనాన్ని మనం చదువుదాం. ఈ కొన ఒక కెరూబును, ఆ కొన ఒక కెరూబును చేయవలెను. కరుణా పీఠమున దాని 2 కొనల మీద కెరూబును దానితో ఏకాండం చేయాలి. కెరూబు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు కరుణాపీఠం మీద ఉండాలి. కరుణాపీఠం ఇది అనుకో. దేవుని స్తోత్రం. హలో, చూస్తున్నారా? కరుణాపీఠం ఏది? ఇదే. దేవుని స్తోత్రం. ఈ కరుణాపీఠం మీద ఇటొక కెరూబు, ఇటొక కెరూబు. దేవుని స్తోత్రం. ఈ కాండాలు కూడా ఏకమై ఉన్నాయి, అంటే జత చేయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇవి లేవాలన్నా దీంతో పాటే లేవాలి, ఇవి కదలాలన్నా దీంతో పాటే కదలాలి. అంటే దేవుడు ఎంత శ్రేష్టమైన దేవుడో తెలుసా? దేవుని స్తోత్రం. బంగారాన్ని ఎవరు దోచుకోకుండా, బంగారాన్ని ఎవరు తీసుకుని వెళ్ళకుండా, దొంగిలించకుండా ఆ కరుణాపీఠం మీద దేవుడు నిన్ను అంటు కట్టుకొని ఉన్నాడు. చప్పటి ప్రభువుని కనపడతాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరుడిపాడు సంఘాన్ని ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల్లో దేవుని స్తోత్రం ప్రారంభించిన నాటి నుండి, దేవుని స్తోత్రం గత 35 సంవత్సరాల నుండి దేవుని స్తోత్రం ఈ కరుణాపీఠం అనేటటువంటి ఆయన కృపకు మిమ్మల్ని అంటు కట్టాడు. అందుకే దేవుడు మిమ్మల్ని విస్తరింపజేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటు కట్టబడ్డావు అంటే దాని అర్థం ఏందో తెలుసా? దేవుని స్తోత్రం. అంటు కట్టబట్టి చెట్టు కట్టడం కాదు. మనం కడతాం కదా, జామ చెట్టుకి మామిడి చెట్టు, మామిడి చెట్టుకి జామ చెట్టు అని కట్టేసి దేవుని స్తోత్రం. అది జామ అర్థం కాదు, మామిడి అర్థం కాదు కదా. హల్లెలూయా. హల్లెలూయా. కృపయు పాడాంగా. ఇప్పుడు దాకా అడ చూస్తారు, మళ్ళీ పాడండి నాతో కలిసి. కృపయు సమాధానము, కృపయు సమాధానము ప్రభు యేసుని అనుభవ జ్ఞానములో అభివృద్ధి నందును కాక, అభివృద్ధి నందును కాక. హల్లెలూయా. ఇది రావట్లేదు తమ్ముడు, నువ్వేమనుకో, అదేమో నాకు ఇల్లు పట్టలే. రైట్. యాకోబు దేవుడా ఆరాధించెదా, యాకోబు దేవుడా ఆరాధించె. కొడాలి కొడాలి. యాకోబు దేవుడు ఆరాధించెదా, యాకోబు దేవుడా ఆరాధించెదా, యాకోబు దేవుడా ఆరాధించెదా, యాకోబు దేవుడా ఆరాధించెదా, యాకోబు దేవుడా ఆరాధించెదా. హల్లెలూయా. కెరూబులు ఎట్లున్నాయట? అటొక కాండం ఇటొక కాండం ఉంది. అంటే దాని అర్థం అతికించబట్టం కాదు. అంటే కరుణాపీఠం మీద ఉన్నటువంటి ఆ కెరూబు యొక్క భారమంతి కూడా ఈ కరుణాపీఠమే మోస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాం. హల్లెలూయా. అంటే నీ భారమును మోయువాడు దేవుడే.
ఆయనతో అంటు కట్టబడ్డావు. 35 సంవత్సరాల క్రితం ఏమీ లేదు ఇక్కడ. ఒక ముగ్గురితో ప్రారంభించబడిన పరిచర్య, శూన్యమైన ప్రదేశం, వసతులు లేని స్థలం, ప్రజలు లేనటువంటి ప్రదేశం. అలాంటి సమయంలో కరుణాపీఠం మీదకి తీసుకుని వచ్చి నిన్ను ఆయనతో పాటు గంటి కట్టాడు. ఆనాటి నుండి నేటి వరకు కూడా నీ భారమును మోస్తున్నవాడు ఆయనే. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాం. హల్లెలూయా. అందుకో చక్కని పాట ఉంటుంది. అనుదినము మా భారము భరించు దేవా, అనిశము నీ మేళ్లతో నింపి ఉన్న. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపి ఉన్నావు. హల్లెలూయా. మనకి ఈ పాటలు ఎందుకు వస్తాయి? కొత్త కొత్త అయితే వస్తాయి కదా. హల్లెలూయా. నేర్చుకోండి, పాత పాటలు చాలా మంచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉద్యమైన పాటలు. ఆమేన్. ఆయన ఎవరట? అనుదినం మన భారం భరించేవాడు. ఈ కెరూబు యొక్క భారం ఇప్పుడు దేని మీద ఉంది చెప్పాలి? దేని మీద ఉంది? మా ఆయన మీద ఉందా? అదే మా ఆయన మీద. ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? కరుణాపీఠం. కరుణాపీఠం అంటే దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దైవ సన్నిధికి వచ్చావు అని అంటే నీ భారం ఆయన మోస్తున్నట్టే లెక్క. దేవుని స్తోత్రం. నీ బాధ్యత ఆయన తీసుకుంటున్నట్టు లెక్క. దేవుని స్తోత్రం. నిన్ను ఆయనతో అటాచ్ చేశాడనంటే హీఈస్ క్యారింగ్ అవుట్. నీ యొక్క సమస్య అయినా, నీ యొక్క వ్యాధి అయినా, నీ బాధ అయినా, నీకున్నటువంటి ఏదైనా కూడా ఆయన భరిస్తాను అని ఒక ఒప్పందం చేశాడు. చూడండి ఒక మాట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక చక్కని మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. చదవండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 33వ అధ్యాయం. దేవుని స్తోత్రం కలిగిన గాక. 12వ వచనాన్ని మనం చదివితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చక్కని మాట రాస్తున్నాడు. చదువుతారా? బుక్ ఆఫ్ జెనసిస్, ద్వితీయోపదేశకాండం. అమ్మా, బెన్యామీను గూర్చి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఎవరట బెన్యామీను? యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును. దినమల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. బెన్యామీను ఎవరట? యెహోవాకు ప్రియుడు. ఆయన గురించి ఏమంటున్నాడు అంటే దేవుని స్తోత్రం కలిగిన గాక. అతడు నాకు ప్రియుడు కాబట్టి దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏంటి అక్కడ రాయబడిన మాట? ఏంటి? దేవుని స్తోత్రం. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. ఆ దినమల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. భుజముల మధ్య నివసించడం ఏంటంటే కింద పుట్టినట్లు ఒక మాట ఉంటుంది. ఏముంటది? పుట్టినట్లు ఏముంటది? దేవుని స్తోత్రం కలుగును గాక. భుజముల మీద ఆయన నివసించును. ఆమేన్. ఇప్పుడు బెన్యామీను తీసుకొని ఏం చేశాడు తెలుసా? బెన్యామీను ఆఖరోడు. యాకోబు పుట్టిన కుమారులలో చాలా ఆఖరోడు. ఆదరించేవారు లేరు. దేవుని స్తోత్రం. అతనికి ఆప్యాయతను పంచేవారు లేరేమో. దేవుని స్తోత్రం. అందుకే అన్నాడు, బెన్యామీనుకి నేను ఆశ్రయముగాను, అతడు నాకు ప్రియమైన వాడుగాను, అతడు నా యొద్ద ఉన్నప్పుడు నేను సురక్షితముగా అతన్ని ఉంచదును అని కోరుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో కరుణాపీఠం యొద్దకు వచ్చిన దేవుని బిడ్డ, దేవుని దాసుడా, దేవుని కుటుంబమా, నీవు ఏ స్థితిలో ఉన్నా ఇదిగో ఆయనకి నీవు ప్రియుడిగా మార్చబడ్డావు కాబట్టి నేను ఆయన భుజముల మీద మోస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొంత దూరం నడిచిన తర్వాత నడవలేనప్పుడు ఈ భుజానికి వేసుకుంటారు. ఇక ఈ భుజం బరువు ఎక్కినప్పుడు ఈ భుజానికి వేసుకుంటారు. ఇక 2 భుజాలు బాగా నొప్పి వచ్చినప్పుడు వాడిని తీసి వేసుకుంటారు. అతను చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. కూర్చున్నోడు కూడా భయపడ్డావు, ఎత్తుకున్నోడికి కూడా భారం కాదు. నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? దేవుని స్తోత్రం కలిగిన గాక. నిన్ను సురక్షితంగా నడిపించే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దామా? నీ
భారమును మోసి దేవుడు కరుణాపీఠం మీద కెరూబులు, ఇక్కడ కెరూబు మధ్యను ఏకాండం చేశాడు. వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. నీ ప్రతి భారం పరిచర్య పెరుగుతున్న కొలది, పరిచర్యకు వచ్చినప్పటి నుంచి, దేవుని సన్నిధికి వచ్చినప్పటి నుంచి, మారు మనసు పొంది దేవుడిని తెలుసుకున్నప్పటి నుంచి, ఇలా ఆయన్నే ఆశ్రయముగా చేసుకునే నాటి నుంచి దైవ సేవకున్న నేను తెలియజేస్తున్నాను, నీ భారమును ఆయన మోస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, చింతించొద్దు, భయపడొద్దు, అధైర్యపడొద్దు. కరుణాపీఠం నీ భారమును మోసేదే, కరుణాపీఠం నీ బాధ్యతను తీసుకునేదే, కరుణాపీఠం నేను సురక్షితంగా ఉంచేదే, కరుణాపీఠం దేవుని స్తోత్రం కలుగును గాక నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టనిది, ఒంటరివి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, అయ్యా బాబాగా నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునయ్యా, నీవే రాకపోతే నేనేమైపోదునా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండే నేనుండాలేనయ్యా, నీ తోడే రాకుండే నే బ్రతుకాలేనయ్యా. ఏంటట? ఆయన రాకపోతే, ఆయన మనం పట్టించుకోకపోతే, ఆయన కరుణాపీఠంపై మనలను ఏకాండము చేయకపోతే ఈ స్థితిలో మనం ఉండేవాళ్ళం కాదు. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా, ఎవరు సహకరించకపోయినా, ఎవరు ఆదరించకపోయినా, కరుణాపీఠం మీద ఆయన కరుణ కొరకు వచ్చిన నిన్ను నేటి వరకు కూడా బాధ్యతను మోస్తున్నాడు. ఇక ముందు కూడా ఆయన మోస్తాడు, విడిచిపెట్టేవాడు కాదు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, కరుణాపీఠం దట్ ఇట్ సెల్ఫ్ సేస్, దేవుని స్తోత్రం కలిగిన గాక, ఆయన కృప కలిగినటువంటి వాడని, ఆయన దయ కలిగినటువంటి వాడని, ఆయన సరిగ్గా వచ్చిన నిన్ను దేవుని స్తోత్రం సురక్షితంగా ఉంచగలిగిన దేవుడని. చూడండి ఒక మాట, దేవుని స్తోత్రం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం, దేవుని స్తోత్రం కలిగిన గాక 24వ వచనాన్ని మనం చదివితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట రాశాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, దేవుని స్తోత్రం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నందితిరే. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాం. హల్లెలూయా. ఆయన మోసేటందుకో తెలుసా? నీ గాయాన్ని కట్టడానికి, నీ పాపాన్ని తీసివేయడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నేను సురక్షితముగా ఉంచడానికి. ఆమేన్. అందుకు మోస్తున్నాడు. ఏదో వర్క్ ఆయనకి దేవుని స్తోత్రం ముద్దొచ్చి కాదు. నువ్వు గాయపడకూడదని, నువ్వు బాధపడకూడదని, నువ్వు సురక్షితముగా ఆ పరలోకము చేరాలని. ఎంత ఖర్చు పెట్టి జానేసన్న ఉపవాసం ఉండి 40 రోజులు దేవుని స్తోత్రం కలిగిన గాక అనేక మంది దూర ప్రదేశాల నుండి దైవ సేవకులు పిలిపించి కూర్చోబెట్టి వాక్యం ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఇదిగో మీ యొక్క భారముల నుంచి మీరు విడిపించబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి, పాపము నుంచి స్వస్థత పొందాలి అని. ఆ స్వస్థత ఇవ్వగలిగినటువంటి వాడు నజరేయుడైన యేసు. ఆమేన్.
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెనే సంహారమునే తప్పించెనే రక్తము రక్తము యేసు రక్తము 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 ఏంటది? అమూల్యమైన రక్తం, సమాధానం ఇచ్చే రక్తం, స్వస్థపరిచే రక్తం, సురక్షితమిచ్చే రక్తం, పాపమును కడిగే రక్తం, అదే యేసు రక్తం. ఆ యొక్క రక్తం ఎందుకు నేను వచ్చినట్లయితే కనికరిస్తాడు ఈ రాత్రి, స్వస్థపరుస్తాడు ఈ రాత్రి. రాయబడిన మాట ఏంటో తెలుసా? చక్కని అద్భుతమైన మాట. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై సరిపోవడానికి కాదు, బ్రతికించడానికి, సురక్షితంగా ఉంచడానికి, ప్రియమైన వ్యక్తినిగా చేసుకున్నందుకో తెలుసా, నిన్ను ఆదరించడానికి. అందుకే నువ్వు ఎక్కడ ఉండాలట? కరుణాపీఠాన్ని అంటు కట్టుకునే ఉండాలి. అటు ఇటు పోవటానికి వీల్లేదు. ఆ సంఘం ఈ సంఘం అని కార్పొరేట్ సంఘాలకు పోవటానికి వీల్లేదు. ఆమేన్. ఎక్కడైతే రక్షించబడ్డావో, ఎక్కడైతే బాప్తిసం పొందావో, ఎక్కడైతే దేవుని స్తోత్ర వాక్యములు వెతుకుతున్నావో, ఆ కరుణా పీఠమును అంటు కట్టుకొని ఉంటే సురక్షితంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆమె మొదటి ఆరాధనకేమో, మొదటి నెలలో మొట్టమొదటి ఆరాధనకేమో పౌడిపాడు వచ్చిందంట. రెండో వారం గురిజాల పోద్దంట, మూడో వారం కారంపూడి పోద్దంట, నాలుగో వారం నరసాపేట పోద్దంట. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పుట్టుకుని చచ్చిందంట. కారంపూడి అని అనుకున్నాడంట, నరసాపేట అని పోతాడులే. నరసాపేట ఉన్నాడు అనుకున్నట్ట, గురిజాలుడు పోతాడులే. గురిజాలు అనుకున్నట్ట, పైడిపాడు పోతున్నాడట. ఎవడు పోలే. భూస్థాపన చేయటానికి ఒక్కడు లేడు. అక్కలేదు, చెక్కలేదు, తిరిగి తిట్టనే ఉంటుంది మరిగా. తిరక్కో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడంటే కట్టుబడి ఉండాలట? ఎక్కడంటే కట్టుబడి ఉండాలట? నీ భారాన్ని మోసే దైవజనుడితో, నీ కొరకై కరుణ చూపించగలిగిన కరుణాపీఠంతో. ఆమేన్. హల్లెలూయా. కన్నీరు గార్చేవాడు, దేవుని స్తోత్రం ఉపవసించేవాడు, కడుపు కట్టుకొని నీ కొరకు ప్రార్థించేవాడు, నీ ప్రతి అవసరతలో నీ వద్దకు వచ్చి నిన్ను ఆదరించేవాడు నీ దైవజనుడు. ఆయన కరుణాపీఠం నుంచి వచ్చే ప్రతి మాట వింటూ ఎదుగుతూ ఆశీర్వదించబడుతూ ఇదిగో అట్లా అయితే తిరిగే వ్యక్తిగా ఉండదు. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అతను మంచోడే గాని పిచ్చోడే గాని ఎవరైనా సరే దేవుడు పంపించాడు, ఆయన ద్వారా రక్షించబడ్డా, అక్కడే నీ యొక్క జీవితాంతో కూడా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మా సంఘంలో ఒక ఆమె, అయ్యా నా కొడుకు ఉద్యోగం లేదయ్యా ప్రార్థన చేయండి అన్నది. మేము ఆల్ నైట్ ప్రేయర్లో, ఉపవాస ప్రార్థనలో నెలకు 3 రోజులు ఉపవాసం పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. కడుపు కట్టుకొని ప్రార్థన చేసి, దేవా నాయన వాడికి ఉద్యోగం దయచే, ఉద్యోగం దయచే, ఉద్యోగం దయచే. మొత్తానికి ఉద్యోగం వచ్చింది వాడికి. ఆమె లేచి నిలబడి సాక్ష్యం చెప్పుద్ది, దేవుడి దయ వల్ల మా వాడికి ఉద్యోగం వచ్చింది, మొట్టమొదటి శాలరీ పలానా వాళ్ళకి పంపిద్దాం అనుకుంటా ఉంది. నా కరికాల నుంచి మండింది. మొట్టమొదటి శాలరీ పలానా వాళ్ళకి పంపిద్దాం అనుకున్నాను. మరికాల నుంచి ఏమమ్మా నేనేమో ఉపవాసం ఉండాలా, కడుపు కట్టుకోవాలా, నువ్వు మాత్రం వచ్చినటువంటి దాన్ని దేవుని సంఘానికి ఇవ్వకుండా పక్కన వాళ్ళకి ఇస్తావా అని అడిగాను. అడిగి హక్కు ఉంటుందండి. మీరు ఊరి చూసినా, ఉర్రకొండ చూసినా, సంఘానికి, సంఘ క్షేమం కొరకే, సంఘ ఎదుగుదల కొరకే, సంఘ క్షేమాభివృద్ధి కొరకే. ఆమేన్. అంటుకట్టబడిన సంఘంలో ఫలిస్తూ ఉన్నటువంటి నీవు సంఘ క్షేమాభివృద్ధిలో దైవ సేవకునితో సహకరించే వ్యక్తిగా ఎప్పుడైతే ఉంటావో, దేవుని స్తోత్రం కలిగినాక దేవుడు అంటాడు అన్నిటిలో కూడా నీవు అభివృద్ధి పొందుతావు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
రాయబడినటువంటి మాట. దేవుని స్తోత్రం కలిగినాక ముగిస్తాను త్వరగా, పెదవుతుంది. దేవుని స్తోత్రం నాకు ఇచ్చిన టైంలో చూడండి, ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళదాం. 68వ కీర్తన 19వ వాక్యం. 68వ కీర్తన 19వ వాక్యం చదివితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట రాశాడు. 68:19లో దేవుని స్తోత్రం, ప్రభు స్తుతినందునుగాక. ఎందుకు ప్రభు స్తుతిని అందాలి? అనుదినము ఆయన భారమును భరిస్తున్నాడు దేవుడే. ఆమేన్. చెప్పండి, పక్కన వాళ్ళతో చెప్పండి, ప్రభు ప్రభు. పక్కన వాళ్ళతో చెప్పండి, నాతో కాదు, పక్కన వాళ్ళతో చేయగలపండి, ఎటు కలపండి, చేయగలపండి. ప్రభు అనుదినము నా భారము భరిస్తున్నాడు. ఆమేన్. ప్రభుని భారాన్ని భరిస్తున్నాడు, ప్రభుని బాధ్యతను వహిస్తున్నాడు, ప్రభుని పాపమును తొలగిస్తూ ఉన్నాడు, ప్రభువు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, ప్రభువు నీకు కృప చూపిస్తున్నాడు, ప్రభుని ఆర్థికంగా ఆశీర్వదించాడు, ప్రభు ఆత్మీయ వరాలతో ఆశీర్వదించాడు, ప్రభు ప్రతి నిత్యము కంటికి కళ్ళపాల కాపాడుతున్నాడు. కాబట్టి దేవుని స్తోత్రం కలిగిన గాక. అనుదినం మనం ఏం చేయాలట? ప్రభుని స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా డాడీకి ఎంతో ఇష్టమైనటువంటి మాట. నేను చిన్నప్పటి నుంచి కూడా మా డాడీ ఆయన డోర్ పోస్ట్ మీద ఒక మాట రాసుకునేవాడు. నేను అనుకునేవాడిని, చాలా మంచి మంచి ఉన్నాయి కదా, ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయి కదా, ఎందుకు ఇదే పెట్టుకున్నాడు అని చెప్పేసి ఆలోచించేవాడిని. ఏంటి ఆ మాటనంటే, దేవుని స్తోత్రం మనందరికీ కూడా తెలిసిందే. బైబిల్ తెరవకుండా చెప్పండి, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. అబ్బా, ఎవరు కట్టి ఎవరు చెప్పింది? చప్పట్లు కొడదాం పాపకి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నాకు అప్పుడు అర్థం కాల. ఇప్పుడు సేవకు వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత, బాధ్యతలు పెరిగిన తర్వాత అదే అధ్యాసన అంటే మా ఆవిడ కేకలే చెబుతా ఉంటే అప్పుడు అర్థమవుతుందమ్మో, ఇందుకేనేమో అది లేదో ఇది లేదో అని కేకలేస్తుంటే, అది కట్టాలి సార్, ఇది కట్టాలి సార్ అని ఆఫీసర్లో చదువుతుంటే, లోన్ వచ్చే టయానికి ఇది కట్టాలంటే ఆ భారం, ఆ యొక్క బరువు ఇప్పుడు అర్థమై మా నాన్న పెట్టుకున్న బోర్డు కరెక్టే అని ప్రభువుని స్తుతిస్తూ అన్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ భారాన్ని ఈ లోకంలో ఎవ్వరు మోసేవాళ్ళు లేరు, కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య మోస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ పాప భారాన్ని మోస్తాడు, నీ శ్రమ భారాన్ని మోస్తాడు, నీ కష్ట భారాన్ని మోస్తాడు, నీ నష్ట భారాన్ని మోస్తాడు, నీ కన్నీటి భారాన్ని మోస్తాడు, నీ కుటుంబ సమస్య భారాన్ని మోస్తాడు, నీ అసమాధానకరమైన స్థితిని మోస్తూ భరిస్తూ ఉంటాడు. అందుకే ఆయనతో అంటు కట్టబడిన కెరూబుగా నీవు నేను ఉందుముగాక. ఆమేన్. Now let's come to the దేవుని స్తోత్రం కలుగును గాక. చక్కని మాట చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. 25వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. చదవండి. మరియు నా బాధను, నిర్గమాకాండం 25వ అధ్యాయం 18వ వచనం, మరియు 2 బంగారు కెరూబులు చేయవలను, కరుణాపీఠం యొక్క 2 కొనలో ఏ పనిగా చేయాలి? చెప్పాలి. ఏ పనిగా చేయాలి? చెప్పండి. నకిలీస్ పని కాదు. ఏ పని? నకిషీ పనిగా. నకిషీ పని అంటే చెప్పండి. ఏమో నాయన, హైదరాబాద్ నుంచి వచ్చినావు, కేకలేస్తాను, ఎప్పుడు వదిలిపెడతావో, మా ఏసని నిన్ను ఎందుకు పిలిచిండో నాకు అర్థం కావట్లేదు అన్నట్టు చూస్తున్నారు మీరు. ఆమేన్. ఆయన అయితే మెదలకుండా వాక్యం చెప్పాడు, నువ్వు క్వశ్చన్లు అడుగుతున్నావు కదా. నకిషీ పని అంటే దేవుని స్తోత్రం కలిగిన నాకు. నకిషీ పని అంటే కొంతమంది పెద్దవాళ్ళకి తెలిసి, ఇక్కడ ఉన్న వాళ్ళకి దేవుని స్తోత్రం. నకిషీ పని అంటే ఏంటి అని అంటే, దేవుని స్తోత్రం, మనం ఏదన్నా బంగారపు కొట్టుకు పోతాం కదా, బంగారపు కొట్టుకో లేకపోతే వుడ్ వర్క్ చేయించుకోవడానికి పోతుంటాం. ఇల్లు కట్టేటప్పుడు మనం ఇంటి డోర్లు చేపిస్తూ ఉంటాం. ఇంటి డోర్లు చేయించేటప్పుడు ఏమంటామంటే, కొంతమంది అయ్యా మా ఇంటి డోర్కి ఇట్ట యేసు ప్రభు చేతులు వచ్చేటట్టు పెట్టిన ఆయన అని అంటాం. లేకపోతే దేవుని స్తోత్రం, నేను ఇట్టే చేతులు ఎత్తి ప్రార్థన చేసేటట్టు పెట్టిన ఆయన అంటాం. లేకపోతే యెహోవా ఈ గృహ అధిపతి అని డిజైన్ చేయను ఆయన అని కొన్ని చెప్తా ఉంటాం, డిజైన్ చేపిస్తూ ఉంటాం. నకిషీ పని అంటే ఏంటి అని అంటే, నీకు కావలసిన డిజైన్లో దాన్ని దేవుని స్తోత్రం కోణాలుగా చెక్కి, దేవుని స్తోత్రం నీకు ఇష్టమయ్యేటట్టుగా చేసి ఆ వస్తువుని ఇస్తారు చూసారా, ఆ పనినే నకిషీ పని అంటాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు బంగారు కెరూబుని ఎట్ట చేస్తున్నాడు ఆయన?
ఎట్ట చేస్తున్నాడు ఆయన నకిషీ పనిగా చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎట్ట చేస్తున్నాడు ఆయన? నకిషీ పనిగా చేస్తున్నాడు. అంటే ఒక విలువైన వ్యక్తినిగా మారుస్తున్నాడు, ఒక అందమైన వ్యక్తినిగా మారుస్తున్నాడు. ఒక దేవుని స్తోత్రం నీ జీవితాన్ని ఆకర్షణీయంగా మారుస్తున్నాడు, అందరూ మెచ్చుకునేటట్టుగా మారుస్తున్నాడు, అందరూ దీవించేటట్టుగా మారుస్తున్నాడు, అందరూ గణపరిచేటట్టుగా మారుస్తున్నాడు. అక్కడ చూడండి, దేవుని స్తోత్రం కలిగినాక 18వ వచనంలో ఏమంటాడంటే 2 బంగారు కెరూబులు చేయాలి, కరుణాపీఠం యొక్క 2 కొనలు నకిషీ పనిగా చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డవైన నిన్ను, ఆయన కెరూబు అయిన నిన్ను, ఆయన కుటుంబమైన నిన్ను కూడా ఒక అందమైనటువంటి రూపంలోనికి తీసుకొస్తున్నాడు. ఆ అందమైన రూపంలోనికి తీసుకొచ్చేటప్పుడు నిన్ను అనేక శ్రమలు పాలు చేస్తాడు. ఊరికనే డిజైన్ రాదు, వస్తుంది. సుత్తి తీసుకొని ఎట్టు కొడతాడు, ఎట్టంటాడు కదా. దేవుని స్తోత్రం. నిన్ను కూడా రూపాంతరపరచబడ్డానికి యేసయ్యలోనికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తుని ఎరిగి ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన దేవుని స్తోత్రం నీవు స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఉన్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక కష్టములు వస్తాయి, అనేక శోధనలు వస్తాయి. కానీ జ్ఞాపకం పెట్టుకో, శోధించబడిన పిమ్మట నీవు సువర్ణ వలె మార్చబడ్డానికి మాత్రమే. అందుకే ఒక పాట ఉంటుంది, మనందరికీ తెలుసు కదా. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నకిషీ పనిగా చేసేటప్పుడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ నగలు, ఆ యొక్క దేవుని స్తోత్రం బంగారం ఏమాత్రం నన్ను కొట్టొద్దు, ఏమాత్రం నన్ను బాధించొద్దు, ఏమాత్రం నన్ను కాల్చొద్దు అని ఎప్పుడు కూడా చెప్పని ప్రియులారా, దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆయన నిన్ను రూపాంతరపరుస్తున్నప్పుడు, ఆయన నిన్ను మహిమకరంగా మారుస్తున్నప్పుడు అనేక శ్రమలు నీలో రావచ్చాము. కానీ గుర్తుపెట్టుకో, దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాను, నిన్నొక విలువైన వ్యక్తినిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మా తండ్రి గారి ప్రాంతానికి వచ్చేటప్పుడు, ఇప్పుడంటే రోడ్లు ఉన్నాయి, అప్పుడు మట్టి రోడ్లే. అప్పుడు దేవుని స్తోత్రం, మా కాళ్ళ లోతులో దేవుని స్తోత్రం కలిగినాక బురదలో వచ్చేవారు, కనీసం సైకిల్ కూడా లేని పరిస్థితి. దేవుని నామానికి అలాంటి పరిస్థితుల్లో 35 సంవత్సరాల క్రితం నడుచుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చి దేవుని స్తోత్రం ప్రభు పరిచయం చేశాడు. ఆ కష్టం, ఆ ప్రార్థన, ఆనాటి విశ్వాసులు ఆ దైవజనుడు చేసిన ప్రార్థనలు, ఆ దైవజనుడు కన్నీరు కార్చిన ప్రార్థనలు దేవుని స్తోత్రం కొనసాగిస్తూ యేసన్న గారు దేవుని స్తోత్రం కలిగినాక ఆ పరిచయం నమ్మకంగా కొనసాగిస్తున్నాడు. దేవుడు రాబో దినాల్లో దీనికి ఒక సుందరముగా మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్, 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 హల్లెలూయా. ఇంక కిందకు చదువుకుంటూ వెళితే దేవుని స్తోత్రం తెల్లారిపోద్ది. కాబట్టి పిల్లలు, ఒకటి జ్ఞాపకం పెట్టుకుని భారాన్ని భరిస్తున్నాడు, రెండవది నిన్ను విలువైన వ్యక్తినిగా మారుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కరుణాపీఠముతో టచ్ చేయుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం. దేవుని స్తోత్రం కలిగినాక, ప్రభువా ఇదిగో ఈ రాత్రి నీ యొక్క స్వరమును, నీ యొక్క మాటలు మేము నాయన, మా భారం భరించే దేవుడవు నీవని, మమ్మల్ని విలువైన వ్యక్తిగా మార్చే దేవుడవు నీవని, అయ్యా అదిగో తండ్రి, ఈ కరుణాపీఠమును మేము ఆనుకొని నా కడ వరకు నాయన నీ వైపు చూసే కృప మాకు దయచే ప్రభు అని 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం స్తోత్రం చెప్దాం, అందరం దేవునికి స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చేతులెత్తి ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన మధ్యలో ఉన్న దైవజనులు కాలేబు గారు ప్రార్థన నడిపిస్తుంటారు. అందరం కూడా ప్రార్థనలోకి విద్దాం ప్రియులరా. దేవానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. జగత్తు పునఃబడక మునుపు, మా తల్లి గర్భంలో రూపించబడక మునుపు నాయన, మేమందరం కూడా ఒక్కొక్క కెరూబులముగా చెక్కబడటానికి మీరు సంకల్పించినటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ లోకంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా మమ్మల్ని ఆప్యాయత, అనురాగము, ప్రేమ ఇవి చూయించకపోయినా, నీవు నా బంగారపు బొమ్మని మా కోసం నీ రక్తమును చిందించి దేవా ఒక శ్రేష్టమైన ప్రాణ త్యాగాన్ని మాకు ఇచ్చినందుకే ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా దేవా అక్కడ కొరకు సిద్ధపడడానికి
నిన్ను ఆ మహిమలో ఆరాధించడానికి నాయన మేమందరం కూడా ఈ భూమి మీద దేవుని వాక్యం చేత చెక్కబడడానికి సహాయం చేయండి. ఎవరు కూడా ఎడవబడకుండా, ఎవరు కూడా అపవాది చేతిలో పడకుండా నాయన అయా నీవు ఇష్టమైనటువంటి నీకు నచ్చినటువంటి విధంగా మేము నడవడానికి సహాయం చేయమని అయా ఈ పరిచర్యను ప్రభు ఇంకా అధికముగా దీవించి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగనే ప్రార్థనలో ఉందాము. ఖమ్మం నుండి వచ్చినటువంటి తిమోతి గారు ప్రార్థన నడిపిస్తుంటారు. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన పాటల్లోను ఆరాధనలోను వాక్యం ద్వారా అయ్యా మా ముందుండి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా ప్రభా తండ్రి నాయన నీకు అంటు కట్టబడి ఉంటే ప్రభా విలువైన వారిగా మేము మారుస్తాను. భారము నీ మీద వేసుకుంటే విలువైన అయ్యా తండ్రి మారుస్తాను తండ్రి. లేఖనం ద్వారా సేవకుని ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడికి వచ్చి కుటుంబంలో అయినా నీ కంట కట్టబడి ఉంటూ అయ్యా తండ్రి నైనా బంగారము తండ్రి ఏ విధంగా అయితే మెరుస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందో ప్రతి కుటుంబం ఆ విధంగా మార్చి అక్కడికి సిద్ధపరిచి ప్రతి మాట విన్న ప్రతి మాట నేను ఆ బిడ్డల హృదయంలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం విజయబాబాయ్ గారు ఇస్తారు. ప్రభు ఎంతగా కృప చూపినందుకు రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మునికి స్తోత్రాలు చెల్లిద్దాం. త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సృష్టికర్తను పరమతనుని దేవుని ప్రేమ, రక్షణకర్తనైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తనైన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును సదా తోడే ఉండైన నిత్యమయము గల రాకడకు రాజ్యానికి సిద్ధపరిచి నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు చక్కటి వర్తమానాన్ని అందించిన దైవజనులు, మా ఆత్మీయ ప్రియులు దైవజనులు జాన్ పాల్ అన్న గారికి హృదయపూర్వక వందనాలు.